ట్రంప్ పన్నుల బెదిరింపులకు అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో చెక్ పడింది. రష్యా ఆయిల్ విషయంలో భారత్కి దౌత్యపరమైన స్వేచ్ఛ లభించినట్టయింది. పన్నుల భయం పోయినా రష్యా చమురును మన తీరానికి చేర్చడంలో అసలు చిక్కుముడులు ఇంకా వీడలేదు. మరి ఇప్పుడు భారత్ ఏ వ్యూహంతో ముందుకు వెళుతోంది? ట్రంప్ పన్నుల బెదిరింపులకు చెక్. రష్యా ఆయిల్ కొంటే పన్నుల బాంబు వేస్తామన్న హెచ్చరికలకు కాలం చెల్లింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న కోపంతో మన దేశ వస్తువులపై 25% అదనపు పన్నులు వేసి మనల్ని శిక్షించాలని ట్రంప్ ప్రయత్నించారు. అయితే అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ బెదిరింపులకు చెక్ పడింది. టారిఫ్లు విధించే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని కోర్టు తేల్చి చెప్పడంతో ఆయిల్ కొనొద్దు, కొంటే పన్నులు వేస్తా అని భారత్ను బ్లాక్మెయిల్ చేసే అధికారం ట్రంప్కు ఇక లేకుండా పోయింది. యుఎస్ సుప్రీం తీర్పుతో భారత్కు దౌత్యపరమైన స్వేచ్ఛ దొరికింది. అయితే పన్నుల భయం పోయినా రష్యా నుంచి చమురు తేవడంలో ప్రాక్టికల్ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా చమురు కంపెనీలపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు ఇంకా అలాగే ఉన్నాయి. దీనివల్ల రష్యాకు డబ్బులు చెల్లించడానికి అంతర్జాతీయ బ్యాంకులు ఇంకా భయపడుతూనే ఉన్నాయి. చమురు మోసుకొచ్చే నౌకలకు ఇన్సూరెన్స్ దొరకడం కూడా సవాల్గా మారింది. మరోవైపు రష్యా ఆయిల్ కొనడం ఆపేస్తామని ప్రధాని మోదీ ఒప్పుకున్నారని ట్రంప్ గతంలో ప్రకటించారు. కానీ మన భారత ప్రభుత్వం దాన్ని ఎప్పుడూ అధికారికంగా ధృవీకరించలేదు. 140 కోట్ల మంది భారతీయుల అవసరాలే తమకు ముఖ్యమని ఇండియా స్పష్టం చేస్తోంది. అయితే బ్యాంకింగ్ కష్టాల వల్ల మన ఆయిల్ కంపెనీలు రష్యా నుంచి చమురు కొనడం సైలెంట్ గా తగ్గించేశాయి. జనవరి 2026 లెక్కల ప్రకారం రష్యా నుంచి వచ్చే ఆయిల్ దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొన్నందుకు అమెరికా పన్నుల రూపంలో మనల్ని దెబ్బ కొడుతుందన్న భయం ఇక లేదు. దౌత్యపరంగా భారత్కు పూర్తి స్వేచ్ఛ దొరికింది. కానీ ఆర్థిక ఆంక్షల వల్ల ఇండియా ఇకపై పూర్తిగా రష్యా మీదే ఆధారపడదు. గల్ఫ్ దేశాలు, అమెరికా సహా ఇతర దేశాల నుంచి ఆయిల్ కొనడంపై మన దేశం ఎక్కువగా దృష్టి పెట్టనుంది. సుప్రీం తీర్పుతో లభించిన దౌత్య స్వేచ్ఛను వాడుకొని భారత్ తన ఇంధన అవసరాలను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందో చూడాలి.